హాయ్ వెల్కమ్ టు ఆర్సీసీ తెలుగు ట్యుటోరియల్స్. ఈ వీడియోలో సింగిలీ రీన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్స్ ఎనాలిసిస్ గురించి తెలుసుకుందాం. సింగిలీ రీన్ఫోర్స్డ్ బీమ్స్ అంటే ఏంటంటే, ఏదైతే మనం రీన్ఫోర్స్మెంట్ని ఓన్లీ టెన్షన్ జోన్లో అప్లై చేస్తామో దాన్ని మనం సింగిలీ రీన్ఫోర్స్డ్ బీమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ సపోర్ట్ బీమ్ అనుకోండి, న్యూట్రల్ యాక్సిస్ బిలో మనకి టెన్షన్ జోన్ ఉంటుంది. ఇఫ్ ద రీన్ఫోర్స్మెంట్ ఈజ్ అప్లైడ్ below the neutral axis in a simply supported beam, it is called as singly reinforced beam. అదే ఒకవేళ క్యాంటిలివర్ బీమ్కి అయితే టెన్షన్ జోన్ అనేది న్యూట్రల్ యాక్సిస్ అబవ్ ఉంటుంది. సో ఫర్ దట్ క్యాంటిలివర్ బీమ్స్ ఓన్లీ మనం టెన్షన్ జోన్లో న్యూట్రల్ యాక్సిస్ అబవ్ కనుక మనం అప్లై చేస్తే, రీన్ఫోర్స్మెంట్స్ ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం సింగిలీ రీన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ అంటాం. దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ది కాంక్రీట్ అండ్ స్టీల్, మనకి ఇది ఆర్సీసీ కోడ్ బుక్ IS 456/2000 పేజ్ నెంబర్ 69లో ఉంటుంది. కాంక్రీట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, కాంక్రీట్ అయినా స్టీల్ అయినా ఈ లిమిట్ స్టేట్ మెథడ్లో మ్యాక్సిమం స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అండ్ స్టీల్ ఈజ్ అలౌడ్ బియాండ్ ది ప్రపోర్షనల్ లిమిట్. అందుకే దీన్ని మనం లీనియర్ అని చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ పాయింట్ వరకు మనకి స్ట్రైట్ లైన్ ఉంది, బట్ ఆ స్ట్రైట్ లైన్ అక్కడ వరకు మనకి ప్రపోర్షనల్ లిమిట్ ఉంటుంది. బియాండ్ ప్రపోర్షనల్ లిమిట్ ఆ కర్వ్ కూడా మనం కన్సిడర్ చేస్తాం లిమిట్ స్టేట్ మెథడ్లో. సేమ్ అలాగే మనకి స్టీల్లో కూడా ఈ పాయింట్ వరకు మనకి స్ట్రైట్ లైన్ ఉంటుంది. బియాండ్ దట్ స్ట్రైట్ లైన్ ఆ కర్వ్ కూడా మనం కన్సిడర్ చేస్తాం లిమిట్ స్టేట్ మెథడ్లో. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండ్ ది లిమిట్ స్టేట్ మెథడ్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మనం ఓన్లీ ప్రపోర్షనల్ లిమిట్ వరకే కన్సిడర్ చేస్తాము స్ట్రెస్ అనేది. అదే ఈ లిమిట్ స్టేట్ మెథడ్లో బియాండ్ దట్ ప్రపోర్షనల్ లిమిట్ వి విల్ కన్సిడర్ ది స్ట్రెస్ ఇన్ బోత్ స్టీల్ అండ్ కాంక్రీట్. దెన్ the stress is constant between the strain 0.002 and 0.0035. మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 0.002 దగ్గర నుండి 0.0035 ఉండే స్ట్రెయిన్లోని స్ట్రెస్ ఈజ్ కాన్స్టాంట్. అక్కడ మనకి ఈ స్ట్రెస్ అనేది ఈ 0.002 దగ్గర నుండి 0.0035 వరకు కూడా స్ట్రెస్ అనేది కాన్స్టాంట్గానే ఉంది కాంక్రీట్లో. ఓకే, ఈ 0.0035 వాల్యూ అనేది ఎలా వస్తుందంటే, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ దట్ ఈస్ allowed in the concrete. If we consider the stress block parameter, if we consider this is a stress block concrete block, the maximum strain at the outermost fiber, ఈ outermost fiberలో ఉండే maximum strain అనేది 0.0035కి లిమిట్ అయ్యి ఉంది. ఓకే, దెన్ ఇఫ్ యూ కన్సిడర్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీస్, మనకి కాంక్రీట్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీకి వచ్చేసరికి FCK వాల్యూని తీసుకుంటాం. FCK ఈజ్ ద characteristic strength of the concrete. If the FCK factor of safety can be applied 1.5, it gives 0.667 FCK. ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎందుకు అప్లై చేస్తామంటే, అట్ ద మిక్సింగ్ పాయింట్ ఫర్ ది మాయిశ్చర్ కరెక్షన్స్, టెంపరేచర్లో కరెక్షన్స్ ఉన్న రెడీమిక్స్ కాంక్రీట్లో ఉండే కరెక్షన్స్ని అప్లై చేయడం కోసం మనం FCKకి 1.5 అనే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అప్లై చేస్తాం. అగైన్ అనదర్ 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ అప్లైడ్ ఫర్ దిస్ 0.667 FCK. ఈ 1.5 FCK, ఈ 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది డ్యూ టు ది సైట్ కండిషన్స్. ఎందుకంటే కాంక్రీట్ అనేది మెయిన్గా మనం హ్యూమన్స్ హ్యాండిల్ చేస్తారు, ఇట్ ఈస్ నాట్ బై ది మిషనరీ. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ అట్ ది సైట్ కండిషన్స్, మిక్సింగ్ పాయింట్ దగ్గర ఉండేది, RMC దగ్గర ఉండేది. సెకండ్ 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ అట్ ది సైట్ కండిషన్స్. సో బోత్ 1.5 మల్టిప్లైడ్ బై 1.5 విచ్ గివ్స్ 2.25. మీకు గుర్తుంటే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది 3 అప్లై చేస్తాం. హియర్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 1.5 మల్టిప్లైడ్ బై 1.5 గివ్స్ 2.25 విచ్ ఈస్ లెస్సర్ దాన్ ది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. అదే స్టీల్కి వచ్చేసరికి వీ విల్ అప్లై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ 1.15. స్టీల్కి మనకి 1.15 అనేది మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ మనం స్టీల్ అనేది మెషినరీలో మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి we will consider only one factor of safety, that is 1.15, which gives 0.87
Fy. ఇక్కడ మనకి ప్రూఫ్ స్ట్రెస్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది స్టీల్లో కన్సిడర్ చేసినప్పుడు. ప్రూఫ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లైన్ ప్యారలల్ టు ది ఇనీషియల్ స్ట్రెస్. ఏదైతే మనకి ఇనీషియల్ స్ట్రెస్ ఉందో దిస్ ఈజ్ ది ఇనీషియల్ స్ట్రెస్. ఈ ఇనీషియల్ స్ట్రెస్కి ఒక లైన్ ప్యారల్గా డ్రా చేస్తాం అట్ ఏ పాయింట్ ఆఫ్ 0.002. ఈ లైన్ ప్యారల్గా డ్రా చేసినప్పుడు ఇట్ కట్ సమ్వేర్ ద కర్వ్ డయాగ్రామ్. ఆ కర్వ్ డయాగ్రామ్ని కట్ చేస్తుంది ఎక్కడ ఒక చోట. ద కట్టింగ్ పాయింట్, ఆ పాయింట్ని మనం ఈల్డ్ పాయింట్గా తీసుకుంటాం. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రూఫ్ స్ట్రెస్. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ అలౌడ్ ఇన్ ది స్టీల్. ఓకే, ప్రూఫ్ స్ట్రెస్ అంటే ఏంటి? ప్రూఫ్ స్ట్రెస్ ఈజ్ ఎ లైన్ ప్యారలల్ టు ఇనిషియల్ స్ట్రెస్ అండ్ డ్రాన్ ఫ్రమ్ 0.002 అండ్ హిట్స్ ది కర్వ్. ఒక కర్వ్ దగ్గర హిట్ చేస్తుంది. ఆ హిట్ చేసిన పాయింట్ని మనం ప్రూఫ్ స్ట్రెస్గా తీసుకుంటాం. దిస్ ఈజ్ ది proof stress in steel, and the maximum strain in steel is the 0.002 plus Fy by 1.15 plus into ES. Here ES is called as Young's modulus. ఇది ఎలా వస్తుందంటే ఇఫ్ యూ కన్సిడర్ మనకి ఇఫ్ యూ డ్రా ఏ లైన్ హియర్, ఎలా ఒక లైన్ కింద డ్రా చేసాం అనుకోండి, ఎక్కడైతే మనకి ఆ కర్వ్ కట్ చేస్తే లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్. ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎలా వస్తుంది? ఆల్రెడీ 0.002 ఉంది. 0.002 ప్లస్ దట్ ఎక్సెస్. దట్ ఎక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ యూ కన్సిడర్ ద ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ని కన్సిడర్ చేస్తే ఇఫ్ దిస్ ఈజ్ ట్రయాంగిల్, ఇఫ్ యూ కన్సిడరింగ్ ది స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఈఎస్. ఆ స్లోప్ మనం ఈఎస్గా రాసుకుంటాం. దిస్ ఈఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? దిస్ హైట్, ఆ హైట్ ఈజ్ నథింగ్ బట్ Fy by 1.15 డివైడెడ్ బై యూ హ్యావ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఈ 0.002 నుండి 0.0035 వరకు ఉన్న దాన్ని ఎక్స్ అనుకోండి. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ఎక్స్, నాకు అప్పుడు ఎక్స్ కావాలంటే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు విచ్ ఈజ్ నథింగ్ బట్ Fy by 1.15 డివైడెడ్ బై ఈఎస్. సో నాకు ఫైనల్గా అది వచ్చేసరికి I will get maximum strain is nothing but 0.0025 plus Fy by 1.15 into ES. Okay. Then if you consider a simply supported beam which is compression at the above the neutral axis, tension below the neutral axis, we are providing reinforcement below the neutral axis. దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనం ఇఫ్ యూ కన్సిడర్ ద స్ట్రెస్ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ ప్రీవియస్గా మనం చూసిన దానిలాగే ఇఫ్ యూ స్టార్టింగ్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్, దిస్ ఈజ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఈ న్యూట్రల్ యాక్సిస్ స్టార్ట్ చేసిన తర్వాత 0.002 నుండి 0.0035 వరకు ద స్ట్రెస్ ఈజ్ కాన్స్టాంట్. ద స్ట్రెయిన్ బిట్వీన్ 0.002 టు 0.0035 స్ట్రెస్ ఈజ్ కాన్స్టాంట్. ఇదే డయాగ్రామ్ని ఇఫ్ యూ డ్రా ఫ్రమ్ ది స్ట్రెస్ బ్లాక్, స్ట్రెస్ డయాగ్రామ్కి డ్రా చేస్తే కనుక ద మ్యాక్సిమం అవుటర్ మోస్ట్ ఫైబర్ దగ్గర ఉండేది ఎఫ్సీకే, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 2 times అప్లై చేసిన వచ్చింది మనకి 0.444 ఎఫ్సీకే. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం స్ట్రెస్ అట్ ది అవుటర్ మోస్ట్ ఫైబర్. అది న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకు ఉండేది 0. సో ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ పారాబోలా, రెక్టాంగిల్ అండ్ ది పారాబోలా. దిస్ ఈజ్ స్ట్రెస్ డయాగ్రామ్. ఇఫ్ యూ కన్సిడర్ ది స్ట్రెయిన్ డయాగ్రామ్ మనకి కాంక్రీట్కి వచ్చేసరికి 0.002 దగ్గర నుండి 0.0035. ఈ కింద పార్ట్లో మనం కన్సిడర్ చేసి దిస్ ఈజ్ టెన్షన్, దిస్ ఈజ్ స్టీల్ పార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ స్ట్రెస్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈజ్ స్ట్రెస్ డయాగ్రామ్, దిస్ ఈజ్ strain diagram. Stress diagram is rectangular parabola. Strain diagram is simply we have the linear line. If you consider this stress diagram, if B is the width of the section, this is B is the width of the section and D is the overall depth of the section. Small d is the effective depth, which is nothing but outermost fiber to the center of the steel reinforcement, that is the effective depth. Clear cover is the bottom part is the clear cover. అవి మనకి నొటేషన్స్, దీంట్లో మనం యూస్ చేసే నొటేషన్స్ అవి. దెన్ మనకి ఇంకే ఉన్నాయి. స్ట్రెస్ డయాగ్రామ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ పారాబోలా.
maximum stress in compression outermost fiber is 0.45 FCK, and total compressive stress in steel is rectangle plus stress in parabola. Stress is tension is 0.87 Fy. Then if only consider the stress block parameter, మనం ఓన్లీ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్ కనుక కన్సిడర్ చేస్తే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మనకి కంప్రెషన్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టెన్సైల్ ఫోర్స్ అనేది ఏంటి మనకి సింపుల్గా టు క్యాలిక్యులేట్ టెన్సైల్ ఫోర్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. టెన్సైల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్సైల్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో టెన్సైల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్సైల్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి 0.87 Fy. This is tensile stress into area of steel gives the tensile force. So tensile force మనకి tensile stress into area of steel. ఇది ఈజీ క్యాలిక్యులేట్ చేయడం. Now you have to calculate the compressive force. Compressive force is nothing but we have to find out this volume of this complete block. ఈ బ్లాక్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తెలియాలి నాకు? ఐ హ్యావ్ టు నో ది ఏరియా. So now I have to calculate the area of the rectangular portion plus area of the parabola multiplied width gives the volume. So first we have to calculate xu. Rectangular parabola యొక్క హైట్ ఎంత, రెక్టాంగిల్ యొక్క హైట్ ఎంత, పారాబోలా యొక్క హైట్ ఎంత కన్సిడర్ చేయాలి. దానికోసం ఏం కన్సిడర్ చేస్తాను? ఐ విల్ టేక్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏఈబి అండ్ సిఈడి అనే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటాను. So AE divided by 0.0035 equal to CE divided by 0.002. Upon calculations, I will get CE, and which is nothing but the height of that parabola is 4/7 XU. So overall XU minus height of parabola 4/7 XU gives the height of the rectangle. So height of rectangle is 3/7 XU. Height of parabola is 4/7 XU. After getting this height, now I will calculate the compressive force. Compressive force is nothing but area of rectangle plus area of parabola into the width b. So మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. A1 ఈక్వల్ టు 0.445 FCK b ఇంటూ హైట్ 3/7 XU. నెక్స్ట్ A2 ఈజ్ ది ఏరియా ఆఫ్ parabola which is nothing but 2/3 BH. So 2/3 into 0.444 FCK. This is area of the parabola into 4/7 XU height BH. Next complete area A equal to A1 plus A2 which gives 0.37 FCK XU. This is complete area. Now I have to calculate centroid. Centroid is nothing but A1 x1 plus A2 x2 by total area. So I will get now centroid calculate చేస్తాం మనం. A1 x1 plus A2 x2 by area as a centroid వస్తుంది. So the centroid is calculated from the neutral axis, but I want for the calculation of z value calculate, lever arm calculate చేయడానికి నాకు వాల్యూ అనేది ఫ్రమ్ టాప్ కావాలి. సో centroid is nothing but 0.416 XU which can be written as 0.42 XU. So that is the centroid value. So after getting a total area వచ్చేసింది, centroid వచ్చింది. Now I can easily calculate the moment of resistance. What is moment of resistance? Moment of resistance is nothing but it is a coupling moment which gives centroid compressive force into the lever arm or tensile force into the lever arm. So నాకు total area వచ్చేసి 0.36 FCK XU, centroid distance వచ్చేసి from top 0.42 XU. సో నాకు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ XU వచ్చేసింది. XU ఎలా వస్తుంది నాకు? ఇది XU is obtained by consider the equilibrium of internal forces of compression and tensile force. Compressive force ఏంటి? 0.36 FCK BXU. Tensile force ఏంటి? 0.87 Fy into AST. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి, విచ్ మీన్స్ 0.36 FCK BXU compressive force equal to tensile force. Compressive force equal to tensile force equate చేస్తే I will get XU which is nothing but 0.87 Fy AST by 0.36 FCK into B. Then lever arm is the distance between the lines of action of compression and tensile force. Z equal to D minus 0.42 XU. If I want moment of resistance with respect to concrete, compressive force into lever arm. If I want moment of resistance with tensile force into lever arm, which is nothing but 0.87 Fy AST into D minus
0.42 XU. అదే ఒకవేళ కాంక్రీట్తో కావాలనుకుంటే ఐ విల్ గెట్ 0.36 FCK BXU ఇంటూ D minus 0.42 XU. So this is the analysis of the singly reinforced rectangular beam. Thank you.